సత్యం, న్యాయం, ధర్మానికి ప్రతీక. సన్యాద టీవీ న్యూస్. తెలంగాణలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. తమ భూములను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్న రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ బాధితుల కథనం ప్రకారం మా పొలంలో గేటు పెట్టడాన్ని ప్రశ్నించినందుకు మా కుటుంబ సభ్యుల్ని దారుణంగా కొట్టారు, బౌన్సర్లను పెట్టి బయటకు గాయాలు కనిపించకుండా దాడి చేశారు అని వారు ఆరోపించారు. అంతేకాకుండా పందులు పొలంలోకి రాకుండా వేసుకున్న కంచెను కూడా రాత్రికి రాత్రే తొలగించారని తెలిపారు. మా భూముల నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తున్నారు. పైసలు తీసుకొని వెళ్లిపోమంటున్నారు, కానీ మాకు డబ్బులు వద్దు, మా భూములే కావాలంటూ బాధితులు స్పష్టం చేశారు. 70 సంవత్సరాలుగా ఈ భూములను సాగు చేస్తున్నాం, ఇప్పుడు మమ్మల్ని వెళ్లగొడితే మేము ఎలా జీవించాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన బాధితులు ప్రభుత్వాన్ని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నేను పొలంకి వెళ్తున్నాను. పొలంలోకి వెళ్తుంటే ఆ రేకులు నేను 37 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నా. అక్కడిని మా అత్తమామ అంతకన్నా ముందు చేస్తున్నారు. మా అత్తమామ చేసి ఒక 40 ఏళ్ళు చేయొచ్చు వాళ్ళు. నేను 37 సంవత్సరాల సంది నేను చేస్తున్నా. ఎవరో ఒక ఆయన వచ్చి మొత్తం దోసుకుంటుండు, అక్కడ భూములన్నీ దోసుకుంటుండు. మొత్తం 5-10 లక్షలు ఇచ్చి కొనుక్కున్నా అని చెప్తే మరి కొనుక్కున్నాడేమో అనుకున్నాం. నా పొలంలోకి నేను ఓనికే గేటు పెట్టేసిండు. గేటు పెట్టేస్తే గేటు పెట్టొద్దని అడ్డం పోతే మా ఆయనను కొట్టిర్రు. వేరే బోన్సర్లను పెట్టి కొట్టిస్తారు, ఒత్తేస్తారు దెబ్బ కనిపించకుండా. నేను పోతుంటే కూడా ఫోటోలు తీస్తారు. అక్కడ 50,000 పెట్టి మేము కడీలు తీసుకొచ్చి అడవి పందులు మేయకుండా సేను మొత్తం తయారైనాక కూడా అడవి పందులు మేసాను. మేము అక్కడ కంచె వేసుకుంటే ఆ కంచెను నైటే తీసేసిరు. ఎవరు తీయమన్నారు, ఇట్లా ఎందుకు చేసిరు, మాకు ఎందుకు చేస్తున్నారు ఇట్లా అంటే సుధాకర్ తీయమన్నాడు. ఏ సుధాకర్ అంటే తిరుపతి సుధాకర్ అని చెప్తారు సార్. ఇట్లా చేస్తారు. నాకు ఒక 10 ఆవులు ఉన్నాయి. అక్కడ గడ్డి పెట్టుకున్నా, పొద్దుగాల పోయి నేను గడ్డి కోసేసుకోవాలి. అక్కడ కూర అలుపుకొని నేను రోజుకు 500-800 వస్తే నా జీవనాధారం నడుస్తుంది. అక్కడ నన్ను పొలం మీదకి నిలగొడితే నేనేం చేయాలి? వెళ్ళిపోండి, మీకు కూడా ఇస్తాం 10 లక్షలు అంటారు, 5 లక్షలు అంటారు. 5 లక్షలు పెడితే ఒక ప్లాట్ వస్తలేదు సార్, ఒక దావత్ కూడా అయితలేదు. వాళ్ళు ఇచ్చే పైసలు ఏమిటికైతే మాకు పైసలు వద్దు, మాకు భూమి కావాలి. మాకు భూమి మీదనే మా జీవనాధారం. కూరలు పోస్తా సార్, పచ్చ కూరలు పోస్తా. ఆవులు ఉన్నాయి, 10 ఆవులు ఉన్నాయి. గడ్డి పెట్టినా, ఇప్పుడు గడ్డి కూడా ఉంది. ఫోన్ చేయకుండా 10 నిమిషాలు ఆగాలి సార్. గేట్లు పెట్టేసుకురు, లాక్ వేసుకుంటారు. చుట్టూ ఫెన్సింగ్ పెట్టిరు, ఫోన్ ఇస్తలేరు. మళ్ళీ ఎవరినన్నా కూలీలను పిలుచుకపోతే నువ్వు భూమి అమ్మవు కదా, నీ ఉంది కదా, నువ్వే రావద్దని వాళ్ళు నిలగొడితే మొన్న 1.5 ఎకరాల పొలం నేను ఒక్కదాన్నే నాటేసుకున్నా. వాళ్ళు నిలగొట్టేసిరు. వాళ్ళ భయానికి సార్, వాళ్ళు వస్తలేరు. అట్లా ఫోటో తీస్తారు సార్, తీస్తారు. వాళ్ళ భయానికి సార్, వాళ్ళు బోన్సర్లు రమ్మ మమ్మల్ని కొడతారు, మమ్మల్ని చంపితే మేము మా పిల్లలు ఆగమవుతారు, మేము రామంటే మొన్న నేను ఒక్కదాన్నే నాటేసుకున్నా 1.5 ఎకరాల పొలం. మా మామ పేరు జంగయ్య, మా ఆయన పేరు గుడాల బాబు. మేము మా అత్త మా మామ కందులు జొన్నలు 70 ఏళ్ల నుంచి ఉన్నాము మేము భూమి మీద. నా పెళ్ళయి 20 సంవత్సరాలు. నేను వచ్చినాక కూడా మొన్న దాకా 3 సంవత్సరాల దాకా వేసినాం పొలము. మా తాన మేము ఇట్లా వాళ్ళు రేకులు వాచుతారని మేము ఏం చేసినామంటే అది ఒక ఫోటోలు వీడియోలు కూడా తీసుకున్నాం. ఎందుకంటే ఇల్లు కబ్జా మీద కూర్చుంటాటురు, చుట్టుముట్టు మొత్తం రేకులు వాతేస్తారని మాకు భయమైంది. అట్లా అని ఒక ప్రూఫ్ కోసం అని చేసినాము. కానీ ఇప్పుడు నిన్న మొన్న మళ్ళీ వర్షాలు పడతాయి, కందులో జొన్నలో పుంటిత్తులు అలుపుకుందామని పోతే మా ఆయనను లోపలికి రానిస్తలేరు. నువ్వు ఒకసారి రా అని నన్ను కూడా పోతే ఆడవాళ్ళని పెట్టి కూడా రౌడీ షీట్లను పెట్టి కూడా మొత్తం ఇది చేసిర్రు. మాకు భయం అవుతుంది, నేను పోను, మళ్ళీ నువ్వు ఉన్న వాళ్ళని పొలం కోసం మా ఆయన ప్రాణాన్ని కూడా తీసుకుంటా అని చెప్తుండు. కానీ వద్దులే, ఎవరితోనన్నా మాట్లాడదాము, ఎంత కాడికైతే అంత కాడికి అవుతుంది అనేసి అనుకున్నాం. కానీ మాకు ధైర్యం చాలతలేదని ఇప్పుడు మేడం దగ్గరకు వచ్చినాం అందరం కలిసి. ఎట్లా చేస్తారో అని మాకు కేసు కూడా పెట్టిరు సార్. మా ఆయన మీద ఒకసారి కేసు పెట్టిరు. ఇప్పుడు దుందాము, అది మొత్తం పొలం అంతా సాఫ్ చేసుకుందాం అనుకుంటే అసలు సాఫ్ చేయనిస్తలేరు సార్. ఇప్పుడు మే నెలలో వర్షాలు పడతాయి, కందులు వేస్తాం మేము ప్రతి సంవత్సరం. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి భూమిని ఇప్పుడు మేము మా మామ చేసింది సార్. నా పెళ్లి కాక ముందు నుంచి మా మామ ఇప్పుడు 70 ఏళ్ళు సార్. నా
పెళ్ళి అయ్యి ఇప్పుడు 25 సంవత్సరాలు అవుతుంది సార్. నువ్వు కూడా చేసిన మా మామ చేసిన, మా అత్త చేసి సార్. కుంటి కూర, జొన్నలు, కందులు అన్ని పండించారు. కానీ ఇప్పుడు మాత్రం రాణిస్తలేరు సార్. గేట్ కార్డు పోయినా కానీ వాళ్ళు పోలీసులు ఆటోలో పోలీసులకు ఒక ఫోన్ చేయాలని మాత్రం ఉంది. వాళ్ళే పోలీసులే ఉంటుంది సార్. అసలు వాళ్ళ పోలీసులు పేదలకు సహాయం చేయాలి కానీ వీళ్ళు వాళ్ళకు సహాయం ఎందుకు చేస్తారో నాకు అర్థం కాలేదు సార్. ఒకసారి పోలీసులతో కూడా నేను గొడవ పడ్డా సార్. అంటే నువ్వు ఈ నుంచి నువ్వు అసలు మాట్లాడకంటే నేను కరెంటు వైర్ పట్టుకుంటా, నా పొలం కోసం నేను పానమన్నా తీసుకుంటా కానీ నా పొలంలోకి వెళ్ళి నువ్వు దున్ననిస్తలేరని అంటే సరే అని ఆమెను వదిలేసేయని అప్పుడు ఫోన్ చేసి సార్. సుధాకర్కు ఫోన్ చేస్తే నన్ను లోపలికి పోనిచ్చారు, ట్రాక్టర్ లోపలికి కొనిచ్చారు సార్. పోయిన సంవత్సరం. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది సార్ దున్నక. సుధాకర్ చెప్పినట్టే పోలీసు వాళ్ళు వింటారు సార్. అన్ని ఉన్నాయి సార్. మోటార్ లేదు కానీ వర్షాలకు పండిస్తాం సార్. మాకైతే లేదు. మాకుంది సార్. మాకున్న సార్ బోర్ వేసుకున్నాం మేము. బోర్ వేసుకొని కూడా ఇప్పుడు 38 సంవత్సరాలు అవుతుంది సార్. బోర్ వేసుకున్నాం మేము. బోర్ వేసుకున్నాము, అప్పటి నుంచి వరి పండిస్తాం మేము. ఆవులు తెచ్చుకొని దాంట్లో మీద పచ్చగూరలతోటే బతుకుతా సార్. మొన్న పంట కోద్దామంటే గేట్లకేం రానియలేదు సార్. చిన్నగా ఉంది గేటు. ఆ గేటు పెడితే ఎక్కడ మన రాగన్నగూడ నుంచి అవతలకేని తెస్తే అక్కడ నుంచి వాగు వచ్చింది. వాగు వస్తే ఒక 1 నెల రోజులు వాగు మిషన్ రానియలే. ఆ 1 నెల రోజులలో నా చేనంతా ఖరాబ్ అయిపోయి 40 సంచులు అయ్యేటి 25 సంచులు అయినాయి సార్. పడదు సార్, అది పడదు. మాకు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వము మాకు ఇచ్చింది బతుకుమని మా మామకి ఇచ్చిరంట. కాంగ్రెస్ ప్రభుత్వము మా మామకి ఇస్తే మేము దాంతోటే బతుకుతున్నాం. పన్ను కాయిదాలు పాస్బుక్లు ఇవ్వలేదు మాకు. ఇప్పుడు ఇయ్యాలని కోరుతున్నాం సార్. ఇప్పుడు అవి ఇయ్యాలనే మేము కొట్లాడుతున్నాం సార్. మేడం దగ్గరకు అందుకే వచ్చినాం. మాకు సత్యం, న్యాయం, ధర్మానికి ప్రతీక. సన్యాద టీవీ న్యూస్.